సోషల్ ఇష్యూస్‌లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చి చిల్డ్రన్స్ ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. సో దీస్ డేస్ ఈ రీసెంట్ కాలంలో ఇదొక పెద్ద ఇష్యూ. ఏ ఇంట్లో చూసినా కూడా ప్రతి కిడ్ ఈదర్ టీవీకి అతుక్కుపోవడమా, కంప్యూటర్ లేకపోతే ఐప్యాడ్ లేకపోతే మొబైల్ ఏదో ఒక దానికి అతుక్కుపోతున్నారు. బీట్ కోకోమెలన్, యూట్యూబ్, గేమ్స్ చాలా ఉన్నాయి ఇలాంటివి. సో కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా ఒక సర్వేలో ఏం తెలిసింది అంటే 60% ఆఫ్ ది అర్బన్ కిడ్స్ చూడండి, అర్బన్ ఏరియాస్లో 60% కిడ్స్ అట్లీస్ట్ 3 hours సోషల్ మీడియా మీద స్పెండ్ చేస్తున్నారంట. డైలీ 3 hours అగ్రిగేట్గా సోషల్ మీడియా అండ్ అదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇలా చాలా, ట్విట్టర్ ఇలాంటివి. సో మనం ఈ టాపిక్ గురించి డీటెయిల్గా చూస్తే రోల్ ఆఫ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ఇంక్రీజింగ్ చిల్డ్రన్స్ యాక్సెస్ టు ఇంటర్నెట్. అసలు చిల్డ్రన్కి ఈ యాక్సెస్ ఇవ్వడమే ఎందుకు, ఫస్ట్ వాళ్ళ చేతిలోకి మొబైలు, ట్యాబ్లు, ఈ ఇంటర్నెట్ ఇవ్వడమే ఎందుకు అంటే ఫస్ట్ స్టేక్ హోల్డర్ ద మెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెట్రోపాలిటన్ ఏరియాస్లో బోత్ ద పేరెంట్స్ వర్క్ చేస్తున్నప్పుడు, ఫాదర్ మదర్ వర్క్ చేసి వాళ్ళు టూ బిజీగా ఉన్నప్పుడు పిల్లలు గొడవ చేస్తే ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా ఫోన్ ఇచ్చేస్తారు, ఐప్యాడ్ ఇచ్చేస్తారు. సో ఈ ఐప్యాడ్ కిడ్, వాళ్ళు ఐప్యాడ్ కిడ్స్ లాగా డెవలప్ అయిపోతున్నారు అనమాట. సో ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ అటెన్షన్ ఇచ్చేంత టైం ఉండదు, అంత బిజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ చూడండి, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఇవి ఎట్లా తయారు చేస్తున్నారంటే ఆల్గరిథమ్స్, మనం ఒక్కటి మనకి ఇంట్రెస్ట్ ఉన్నది చూస్తే నెక్స్ట్ వరుసగా 10 12 మనం చూసే సబ్జెక్ట్ మీదనే వస్తాయి. సో మళ్ళీ 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 మనం అవే చూసేటట్టు, దాని మీద ఒక 2 3 hours వేస్ట్ చేసేటట్టు అలా వస్తున్నాయి. తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి, అండ్ యూట్యూబ్ షార్ట్స్ కూడా టక్క టక్క మారుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు లాంగర్ వీడియోస్ చూడాలంటే బోర్ కొట్టేది, ఇప్పుడు ఎంత అంత 1 minute వీడియోస్, అదే పోగానే వెంటనే ఇంకొక కలర్ కాంబినేషన్లో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్, వెంటనే ఇంకొకటి. దీనివల్ల మనం స్క్రీన్ని వదలకుండా మనకి మన బ్రెయిన్కి ఫుడ్ లాగా అన్నెసెసరీ ఫుడ్ అది డయేరియా అవుతుంది. అన్నెసెసరీ ఫుడ్ తింటే ఏమవుతుంది, డయేరియా. సో ఇక్కడ కూడా మెంటల్ డయేరియా టైప్ టూ మచ్ కంటెంట్ ఇచ్చేస్తుంది అనమాట ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ అనేవి. తర్వాత స్కూల్స్ చూసారనుకోండి, కోవిడ్-19 పాండమిక్ తర్వాత ఏమైంది, మనం రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాల్సింది ఇంట్లో ఆన్లైన్ వినాల్సి వచ్చింది. అప్పుడు కంప్లీట్గా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగిపోయింది, అది కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. స్లోగా ఈ చేంజ్ ఇంట్రడ్యూస్ చేసి ఉంటే బాగుండేది. బట్ మనకి సడన్గా పాండమిక్ వచ్చి సడన్గా మనం ఈ డిజిటల్ మీద పడిపోయాం. సో ఈ షిఫ్ట్ చాలా సడన్గా జరిగింది. అండ్ ఆల్సో దాని నెగెటివ్ ఇంప్లికేషన్స్, దాని ఫీడ్‌బ్యాక్, దాని గురించి ఏం స్టడీ చేసేంత టైం దొరకలేదనమాట ఈ డిజిటల్ లెర్నింగ్ మీద. నెక్స్ట్ చిల్డ్రన్. చిల్డ్రన్ చూసామనుకోండి, డిజిటల్ వరల్డ్‌లో ఎట్లుంటదంటే టూ మచ్ కంటెంట్, హ్యాపీ కంటెంట్, కలర్‌ఫుల్ కంటెంట్, ఇలాంటి వల్ల వాళ్ళ రియల్ లైఫ్‌లో ఏదైనా ఇష్యూస్ ఉన్న, యాంగ్జైటీస్, ప్రాబ్లమ్స్ ఉంటే పేరెంట్స్‌కి చెప్పడం, ఫ్రెండ్స్‌కి చెప్పడం మానేసి ఫోన్ తీయాలి, ట్యాబ్ తీయాలి, ఏదైనా చూసుకుంటూ కూర్చొని అందులో మర్చిపోవాలి. బీ ఇట్ ఎనీథింగ్, గేమ్స్, మెసేజింగ్, మూవీస్, షార్ట్స్, కే డ్రామా, మొత్తం మనం రియల్ వరల్డ్ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. దాంట్లో మనకు ఒక కైండ్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవుతా ఉంటుంది బ్రెయిన్లో, ఇట్ మేక్స్ అస్ హ్యాపీ అండ్ విల్ బీ గ్లూడ్ టు ద స్క్రీన్, స్క్రీన్ వదలడానికి రాదు. అలాగే పియర్ ప్రెషర్, మన ఫ్రెండ్స్, అంటే చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలకి అంత ఎక్కువ మెచ్యూరిటీ ఉండదు. 13 14 years టీనేజర్స్కి అరే ఫ్రెండ్ వాళ్ళు ఆ గేమ్ ఆడుతున్నారు, పబ్జి ఆడుతున్నారు, జీటీఏ ఆడుతున్నారు, మనం కూడా ఆడాలి, వావ్ సూపర్ ఉంది, వాళ్ళకి ఇంత మంచి ఫోన్ ఉంది, మన ఇంట్లో ఏం లేదు, మనం కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలంటే ఇలాంటిది కొనుక్కోవాలి. సో అండ్ సో పియర్ ప్రెషర్ ఎక్కువైపోయింది. అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏంటంటే స్టేక్ హోల్డర్ వైజ్ అడల్ట్‌కి, కిడ్‌కి రెగ్యులేషన్ సరిగ్గా క్లియర్‌గా చెప్పలేకపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెట్‌ఫ్లిక్సే చూడండి మీరు. నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి మూవీస్ ఉంటాయి? యెస్, దేర్ ఆర్ గుడ్ మూవీస్. బట్ దేర్ ఆర్ ఆల్సో అడల్ట్ మూవీస్. ఓపెన్ మనకి కవర్ పేజ్ ఆఫ్ ద మూవీ మీదనే కనిపిస్తాయి. ఇప్పుడు చిన్న పిల్లలకి యాక్సెస్ ఉంది, అడల్ట్స్‌కి యాక్సెస్ ఉంది. సో ఎవరు లేకపోతే చిన్న పిల్లలు అలాంటి మూవీస్ అయితే చూస్తారు కదా! సో దీస్ ఆర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్ గివింగ్ యాక్సెస్ టు చిల్డ్రన్ అన్నమాట. సరే, సోషల్ మీడియా వల్ల అంత బ్యాడ్ అయితే ఉండదు కదా, డెఫినెట్గా పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ప్రమోట్స్ యూనివర్సల్ వాల్యూస్. ఈ సోషల్ మీడియా యొక్క గ్లోబల్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకి డిఫరెంట్ కల్చర్స్ గురించి తెలుస్తుంది, కంట్రీస్ గురించి పర్స్పెక్టివ్, ఐడియాలజీస్, వాల్యూస్, వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. సీరియస్లీ దీన్ని మంచికి యూజ్ చేసుకోవాలంటే టూ మచ్ నాలెడ్జ్ ఉంది, ఏది కావాలంటే అది 1 click అవే.
సో మనకు తెలుసుకోవడానికి చాలా మంచి ఉంది అండ్ యూనివర్సల్ వాల్యూస్ డెవలప్ చేసుకోవచ్చు మనం. తర్వాత సింపుల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్ విత్ అదర్స్. ఇప్పుడు మనం చాట్ చేస్తాము, మన సోషల్ సర్కిల్ పెంచుకోవచ్చు, టీచర్స్తో మాట్లాడుకోవచ్చు, ఇంకా సీనియర్స్తో మాట్లాడుకోవచ్చు, కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, ఇంటరాక్షన్ డెవలప్ అవుతుంది, రైట్? అలాగే క్రియేటివిటీ. ఇప్పుడు ఏదైనా చిన్న పిల్లాడికి డయాగ్రామ్ వేయాలనుకోండి, కుక్క బొమ్మ, పిల్లి బొమ్మ, డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి మనకి ఆర్ట్ ఫామ్స్ ఉంటే దాన్ని చూసి వేసుకోవచ్చు. లేదా ప్రాజెక్ట్ తయారు చేయాలి, ఐడియాస్ కోసం చూడొచ్చు. ఎవరికైనా మెసేజెస్ ఆర్ ఏదైనా పెద్ద లెటర్స్ రాయాలి, చాట్ జీపీటీ ఉంది. ప్రోగ్రామింగ్ చేయాలి, చాట్ జీపీటీ ఉంది, గూగుల్ బార్డ్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ అప్కమింగ్ అనమాట. మన క్రియేటివిటీని పెంచుకోవచ్చు మనం. ఇట్స్ హెల్పింగ్. ఇంటర్నెట్ డెఫినెట్లీ హెల్ప్స్. ఏం డౌట్ ఉన్న అర్ధరాత్రి లేచి వికీపీడియా లేచి ఆ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత టూ మచ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింటే, మీకు ఏం డౌట్ ఉన్నా సరే వెంటనే ఆన్సర్ వస్తుంది. ఒకప్పుడు మనం స్కూల్కి వెళ్ళి టీచర్స్ని అడగాలి, మన టీచర్స్కి తెలియకపోతే వేరే ఇంకెక్కడికో వెళ్ళి చదువుకోవాలి, అలా ఏం లేదు. టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీవేర్. తర్వాత కాగ్నిటివ్ అబిలిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎలాంటివి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఫాస్ట్గా చూసి చదువుతున్నాం అనుకోండి, ఏదైనా ఆన్లైన్లో, మన రీడింగ్ ఇంప్రూవ్ అవుతుంది. దాని నుంచి మనం ప్రాజెక్ట్ తయారు చేసుకుంటే రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, కౌంటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, గేమింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ ఎబిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్స్. నెగటివ్స్. ఇప్పుడు నెగటివ్స్ గురించి చూస్తే, సైబర్ బులియింగ్ అండ్ ఆన్లైన్ హరాస్మెంట్ అండ్ యూ నో దిస్. ఇప్పుడు రీసెంట్గా కన్నడలో హీరో దర్శన్ కేసు చూశారు కదా. ఆయన గర్ల్ ఫ్రెండ్కి ఎవరో ఒక అతను న్యూడ్ పిక్చర్స్, ప్రైవేట్ పిక్చర్స్ పంపినందుకు దర్శన్ ఏం చేశాడు, మర్డర్ చేయించాడు ద అదర్ పర్సన్ది. ఆల్సో గర్ల్స్కి వాళ్ళ డిఎంకి ప్రైవేట్ మెసేజెస్ రావడం, పిచ్చి మెసేజ్లు రావడం, ఆన్లైన్ హరాస్మెంట్, ఆన్లైన్ స్టాకింగ్ చేయడం, బుల్లియింగ్ ఉంది, ఎక్స్క్లూజన్ ఉంది. దీనివల్ల మెంటల్ డిస్కంఫర్ట్, యాంగ్జైటీ అవుతుంది. చూడండి, ఒక అమ్మాయికి ఎవరైనా పిచ్చి మెసేజ్ పెట్టి పిచ్చి పిచ్చి రాతలు రాస్తే నైట్ అంతా నిద్రపోలేదు. షిల్ బి టోటలీ యాంగ్షియస్. అదో ప్రాబ్లం. దెన్ ఫేక్ న్యూస్ ఇష్యూ. దీనికంటే అసలు ఈ కాలంలో ఇలాంటి టైం రాదేమో. ఫర్ ఎగ్జాంపుల్, ఏ న్యూస్ వచ్చినా మొత్తం సోషల్ మీడియా ట్రయల్ అయిపోతుంది అనమాట. బిఫోర్ పోలీసులో చెప్పకముందే, కోర్టులు చెప్పకముందే మీడియా చెప్పేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోల్కతా కేసు చూడండి, రేప్ కేసు. అక్కడ రియల్గా సిబిఐ వాళ్ళు ఏం జరుగుతుంది అనేది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, మనకేం తెలియదు. బట్ ప్రతి న్యూస్ ఛానల్, ఇదిగో ఇలా జరిగింది, స్టాకర్ని ఇలా న్యాప్ చేశారు, ఆ అమ్మాయి లాస్ట్ కాల్ ఇది, ఆ అమ్మాయి లాస్ట్లో డైరీలో ఇట్లా రాసుకుంది, ఇది జరిగింది, అది జరిగింది, వాళ్ళే ట్రయల్ చేసేస్తున్నారు అనమాట బిఫోర్ ఎనీబడి. తర్వాత సోషల్ యాంగ్జైటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్డ్ సోషల్ యాంగ్జైటీ అండ్ ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్స్. ఇదేంటంటే ఒక డిఫెక్టివ్ సోషల్ రిలేషన్షిప్ వస్తుందన్నమాట. అప్పుడు మనం మాట్లాడాలంటే పేరెంట్స్తో మంచిగా కూర్చొని మాట్లాడతాం, ఫ్రెండ్స్ని బయట వెళ్ళి కలుస్తాము, ఏదైనా గెట్ టుగెదర్ ఉంటే కలిసి ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు అది ఉందా? లేదు. స్కైప్ చేసుకోవాలి, వాట్సాప్ కాల్ చేసుకోవాలి, ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్ ఇక్కడ అయిపోతుంది. తర్వాత ఈ సోషల్ కమ్యూనికేషన్ కూడా చూడండి, మొత్తం ఆన్లైన్, ఎవ్రీవేర్. అప్పుడు బయటికి వెళ్ళాల్సిన పనే లేకుండా అయిపోయింది. సో రియాలిటీకి వర్చువాలిటీకి తేడా లేకుండా పోయింది. సో డిస్టార్టెడ్ సెన్స్ ఆఫ్ రియాలిటీ అండ్ ఫేస్బుక్ డిప్రెషన్. ఇప్పుడు ఇప్పుడే చెప్పాం కదా, రియాలిటీకి వర్చువాలిటీకి తేడా లేదు. కలవాలంటే అరే ఆన్లైన్ రారా, ఆన్లైన్లో మనం కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడుకుందాం, ఇప్పుడు ఎందుకు మనం బయటికి వెళ్ళి కలవడం ఇదంతా. సో ఫిజికల్గా మీరు కలిసే డిస్టెన్స్ వచ్చేసింది. ఫేస్బుక్ డిప్రెషన్ అంటే ఒక ఫోటో పెట్టారు, లైక్స్ రావట్లే, 200 లైక్స్ వచ్చాయనుకోండి ముందు ఫోటోకి ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ ఫోటోకి 50 కూడా రాకపోతే, అయ్యా నన్ను ఎవరు లైక్ చేయట్లేదు, నేను బాగాలేనేమో, నేను బాగుంటే నాకు చాలా కమెంట్స్ వచ్చేవి కదా. సో ఈ అప్రూవల్ ఏదైతే ఉందో వాళ్ళు లైక్స్తో అసోసియేట్ చేసుకుంటున్నారు. దెన్ ఎక్సెసివ్ స్క్రీన్ టైం. టూ మచ్గా మొబైల్ చూడడం వల్ల, ఐప్యాడ్ చూడడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ ఎనీవే తగ్గిపోతుంది, రోజంతా బెడ్ మీద చైర్లో కూర్చొని చూడటమే, నిద్ర సరిగా పట్టట్లేదు, లెర్నింగ్ డిఫికల్టీ. ఇది ఏమవుతుందంటే స్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్లో ఎవరైతే ఐప్యాడ్ చూస్తున్నారో పిల్లలంట మాట్లాడడమే మానేశారంట. అసలు కౌన్సిలింగ్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది. అప్పట్లో పిల్లలు చాలా తొందరగా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు 3-4 ఇయర్స్ అయినా మాట్లాడట్లే. బికాజ్ వాళ్ళకి కామ్గా కూర్చొని ఆ స్క్రీన్ చూడడమే అలవాటు అయిపోయింది కదా, కోకోమెలన్ అండ్ స్టఫ్. ఇంకేం మాట్లాడతారు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు మాటలు. సో స్పీచ్ డిసెబిలిటీస్ కూడా వస్తున్నాయి, స్పీచ్ డిజార్డర్స్ కూడా వస్తున్నాయి. దీస్ ఆర్ ఆల్ నెగటివ్స్. మరి మరి ఏం చేయాలి? గవర్నమెంట్ ఏమైనా చేసిందా, ఇనిషియేటివ్స్ తీసుకుందా ఈ స్క్రీన్ టైం తగ్గించడానికి అంటే? ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి ఒక్క ఇష్యూ మీద ఏదో ఒక గైడ్ లైన్స్, లిమిట్స్ చెప్తూ ఉంటారు కదా. సో అట్లనే డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటీ ఎంతసేపు ఉండాలి,
స్లీప్ ఫర్ చిల్డ్రన్ ఎంతసేపు ఉండాలి, సెడెంటరీ బిహేవియర్ అంటే ఏంటి, వీటి మీద ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. బట్ హూ రీడ్స్ ద గైడ్ లైన్స్? సీరియస్లీ ఎవరు చదువుతారు? బట్ ఉన్నాయి. నెక్స్ట్ మనోదర్పణ్ ఇనిషియేటివ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఈ ఆన్లైన్ హరాసింగ్ వల్ల లేకపోతే టూ మచ్ అడిక్షన్ వల్ల మెంటలీ డిప్రెస్ యాంగ్జియస్గా ఉన్న వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం కోసం, వాళ్ళ మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఇంప్రూవ్ చేయడం కోసం గవర్నమెంట్ వాళ్ళు తెచ్చిన మనోదర్పణ్ ఇనిషియేటివ్. తర్వాత సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ అగెయిన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇదేంటంటే చిల్డ్రన్కి, విమెన్కి సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు పోర్నోగ్రఫీ కానీ, పిచ్చి పిచ్చి క్లిప్స్ కానీ, వీడియోస్ కానీ ఎక్కడికక్కడ ఎవరైనా రిపోర్ట్ చేయగానే వెంటనే తీసి పడేయడము, లేకపోతే కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొంత కంటెంట్ ఉంటుంది, అది అసలు ఫస్ట్ నుంచి రానివ్వకూడదు, దానికి మ్యూట్ పెట్టేసేయాలన్నమాట, అది అప్లోడ్ చేయలేరు అని. ఇలాగా సేఫ్ చేయాలన్నమాట ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ని. ఇంకా వే ఫార్వర్డ్ చూసామనుకోండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా? ఘర్సే, పేరెంట్సే. సో పేరెంటల్ కంట్రోల్ ఈజ్ ద మస్ట్. కొన్ని వెబ్సైట్స్ని, స్పెసిఫిక్ వెబ్సైట్ని బ్లాక్ చేసి పెట్టేయాలి, లేకపోతే పర్మిషన్ కంట్రోల్స్ ఉండాలి. అది ఓన్లీ పేరెంట్స్కి స్క్రీన్ లాక్ కానీ లేకపోతే బయోమెట్రిక్ కానీ ఇవ్వాలి, చిల్డ్రన్స్కి యాక్సెస్ ఉండకూడదు. అండ్ పుట్టిన పిల్లలకైతే అసలు స్క్రీన్ టైమే ఉండొద్దంట, 5-10 నిమిషాలు కూడా ఉండొద్దు. అలాగే అండర్ 2 years ఉన్న పిల్లలకి కూడా చాలా తక్కువ ఉండాలి. 2 to 4 years ఉన్న వాళ్ళకి డైలీ 1 hour స్క్రీన్ టైం చాలట. ఓకే, చూడండి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, వీళ్ళు చెప్పే గైడ్ లైన్స్ చూడండి ఎలా ఉన్నాయో. అంత మాత్రమే పెట్టాలి అంటున్నారు వీళ్ళు ఇక్కడ. తర్వాత చిల్డ్రన్ని మనం ఎంపవర్ చేయాలి. అంటే వాళ్ళు ప్రాపర్ ఏజ్కి వస్తున్నప్పుడు ఇప్పుడు డ్రగ్స్ గురించి, డార్క్ నెట్ గురించి, ఇంటర్నెట్ గురించి, సోషల్ మీడియా అడిక్షన్ గురించి ఎప్పటికప్పుడు నాలెడ్జ్, ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దాని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, లీగల్ బౌండరీస్ ఏంటి, ఏదైనా తప్పు చేస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, వాటి గురించి చెప్పాలి. బోత్ పేరెంట్స్ చెప్పాలి, టీచర్స్ చెప్పాలి. నెక్స్ట్ మెయింటైనింగ్ చిల్డ్రన్స్ గ్యాడ్జెట్స్. ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్లో కూడా అప్డేటెడ్ సాఫ్ట్వేర్ ఉండాలన్నమాట. పాత సాఫ్ట్వేర్స్ అయితే ఈజీగా పిచ్చి పిచ్చి కంటెంట్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అప్డేటెడ్ సాఫ్ట్వేర్లో మనకి నచ్చని కంటెంట్ మనం బ్లాక్ చేసుకోవచ్చు, అలాంటివి. అండ్ ప్రైవసీ సెట్టింగ్స్ కూడా ఉండాలి. ఇప్పుడు మన యూట్యూబే చూడండి, మనం ఏం చూస్తామో కంటెంట్ ఇక వరుస పెట్టి అదే పని మీద అదే కంటెంట్ ఇస్తూనే ఉంటుంది. సో ఈ డేటా కలెక్షన్ మీద కొంత కంట్రోల్ ఉండాలి. మనం హిస్టరీలో డూ నాట్ డూ నాట్ కలెక్ట్ హిస్టరీ, డేటా కొంచెం తగ్గించండి, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దానివల్ల మనకి మన సజెషన్స్ చూపించదు యూట్యూబ్, మనం పెట్టుకునే కండిషన్స్ బట్టే ఉంటుంది అది. ఓకేనా? నెక్స్ట్ ప్రివెంట్ అండ్ రెస్పాండ్ టు చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ప్రమోట్ ఇనిషియేటివ్స్ లైక్ ఫిట్ ఇండియా మూవ్మెంట్. ఇప్పుడు కొన్ని 10K రన్, 100K రన్ ఇలా ఉంటాయి, మనం అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలి. తర్వాత చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆన్లైన్లో ఈ బ్యాడ్ సర్క్యులేట్ అవ్వకుండా ఈ గుడ్ ఏదైతే వాళ్ళకున్న రైట్స్, వాళ్ళకున్న డ్యూటీస్, కాన్సిక్వెన్సెస్ గురించి అవి ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలన్నమాట ఆన్లైన్లో. ఓకేనా? తర్వాత లోకల్ నార్మ్స్ కెన్ అలైన్ విత్ 2020 ITU గైడ్లైన్స్ ఆన్ చైల్డ్ ఆన్లైన్ ప్రొటెక్షన్. అసలు ఈ 2020 ITU గైడ్లైన్స్ ఏంటంటే, ఇవి ఎందుకు రికమెండ్ చేశారంటే, ఏదైతే ఇంటిగ్రేటింగ్ ఎగ్జిస్టింగ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయో, అవంటే గవర్నమెంట్కి సంబంధించిన పాలసీ ఫ్రేమ్వర్క్స్, ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఉంటాయి కదా, ఇలాంటివి ఇంటర్నెట్ సేఫ్టీ మెసేజెస్ కానీ, ఇంటర్నెట్ సేఫ్టీ మెటీరియల్స్ కానీ, అవన్నిటినీ మనము మన లోకల్ నార్మ్స్కి ఎలా అలైన్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు మనం వాడే ఫేస్బుక్, ఈ ట్విట్టర్లు, ఇవన్నీ బయట వేరే కంట్రీ వాళ్ళవి, మన లోకల్ నార్మ్స్ వేరేలాగా ఉంటాయి. సో మనం ఈ గైడ్ లైన్స్ని మన కంట్రీకి తగ్గట్టు, మన లోకల్ నార్మ్స్కి తగ్గట్టు ఎలా అలైన్ చేసి మనం ఇంటర్నెట్లో ప్రమోట్ చేయాలి అనేది ఈ గైడ్ లైన్స్ చెప్తాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ వే ఫార్వర్డ్ ఫర్ children అనమాట, చిల్డ్రన్స్ prolonged యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. థ్యాంక్ యూ.